సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పాన్ ఇండియాలో ఊహించని సాహసాలుంటాయట. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల రీసెంట్ గా నిర్వహించారు. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. మరేదేమైనా కూడా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుని విపరీతంగా వాడుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో చాలా వరకు సాహసోపేతమైన సన్నివేశాలైతే ఉంటాయంట. దానికోసం కొన్ని సందర్భాల్లో మహేష్ బాబుతో రియల్ స్టంట్స్ ని కూడా చేయించడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన స్టంట్ ని చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నిప్పుతో కూడిన ఫైట్ ఒకటి ఉండబోతుందట. అందులో మహేష్ బాబు కొన్ని షార్ట్స్ లో నిప్పుతో స్టంట్స్ చేయడానికి సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు మహేష్ బాబు చాలా సమయాల్లో ఎక్కువగా డూప్స్ ను వాడి ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సందర్భంలో ఫైర్ తో ఫైట్ అంటే ఒక రకంగా కొంతవరకు రిస్క్ తో కూడినప్పటికీ రాజమౌళి ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా ఫైట్ అయితే షూట్ చేస్తాడు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ పాత్ర కోసం రాజమౌళి తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగు పెట్టడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ప్రియాంక చోప్రా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఈ సినిమాలో ప్రియాంకను తీసుకుంటే ఇదే ఆమె మొదటి తెలుగు చిత్రం అవుతుంది. గత సంవత్సరం రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో ప్రియాంక మాట్లాడుతూ ఆమె భారతీయ ప్రాజెక్టుపై సంతకం చేస్తున్నట్టు తెలిపింది. అది SSMB 29 అని వార్తలు వస్తున్నాయి. ఆమె నటిస్తే బాలీవుడ్ అలాగే హాలీవుడ్ లో కూడా ఈ ప్రాజెక్టు మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఆమె ఉందా లేదా అన్నది రాజమౌళి చెప్పాలి. దుర్గా ఆర్ట్స్ కు చెందిన KL నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం ఇస్తుండగా విజేంద్ర ప్రసాద్ గారు రచయితగా ఉన్నారు. ఇక భారీ అంచనాలున్న ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తారని సమాచారం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.